మరియు వీరేందర్ గారు, సుజాత గారు అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా చాలామంది రావాలనుకున్నారు, కాకపోతే దూరంగా ఉండడం వల్ల రాలేకపోయారు. ఇది చాలా సంతోష విషయం. ఈ విషయం మా చిన్ననాటి మిత్రుడు వెంకన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తను మేము చదువుకున్న పాఠశాల ఇది. ఇక్కడే ఇప్పుడు తను ఉపాధ్యాయుడు. మా తెలుగు టీచరు మా లక్ష్మీ సార్ ఎట్లా ఉన్నాడో ఇప్పుడు తను వెంకన్న కూడా అదే విధంగా ఉన్నాడు. అదే విధంగా తెలుగు ఉపాధ్యాయుడిగా తనకి ఈ ప్రభుత్వ ఉద్యోగం రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. మా అందరికి గర్వకారణం కూడా. మేమందరం చాలా సంతోషించి ఒక చిన్న సత్కారం తనకు అభినందిస్తే మా పిల్లలు కూడా చెప్పుకోవడానికి మాకు ఒకటి ఉంటుంది అనే ఉద్దేశంతో మేము వెంకన్న ఇక్కడికి చిన్న సత్కరించుకున్నాము. అందరికీ చాలా సంతోషించే విషయం. 98-99 బ్యాచ్ చాలా గొప్ప విషయం. ఈ రాష్ట్రంలో మన క్లాస్ నుండి ఒక స్కూలు టీచర్ అంటే దీన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ రావడం అనేది చాలా అరుదు. ఇది మనకు చాలా సంతోషకరమైన విషయం. మన బ్యాచ్కి ఒక గౌరవం దక్కుతుంది. ఇది మంచి విషయం. ఈరోజు చాలా విలువైన టైం అయినా కానీ మన కోసం మనకు హైదరాబాద్ నుండి కూడా ఈరన్న రావడం అనేది చాలా విలువైనది. ఎంతో పని నుండి కూడా దగ్గర నుండి రాలేదు ఫ్రెండ్స్, కాబట్టి దూరం నుండి కూడా వచ్చినట్టే కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీనికి ఈ ప్రోగ్రాంకి సమ్మన్న గారు చాలా కృషి చేశారు. మంచి, ఎందుకంటే కలిసి ఉంటే కలదు సుఖం. మనందరం ఫ్రెండ్స్, చిన్ననాటి స్నేహితులం. ఈ రకంగా ఒక ప్రోగ్రాం చేసుకుందాం. ఒక ఉపాధ్యాయుడు అయిండు, సన్మానిద్దాం, మనం కలిసి ఉందాం, ఇది చేసుకుందాం అనేది ఒక చిన్న కొంతమందితోటైనా చేసుకుందాం అని చెప్పి ఒక సంకల్పంతో దీన్ని నెరవేర్చిండు. దీనికి బాధ్యత వహించినందుకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే మనం అందరం కలిసి ఉండాలి, మంచిగా ఉండాలనేది మన ముఖ్యం. కానీ ఇక్కడ కొంత ఆర్థిక పరిస్థితుల వల్ల గెట్ టుగెదర్ చేయలేకపోతాను మన ఫ్రెండ్స్. కాబట్టి గెట్ టుగెదర్ అన్న ప్లాన్ చేసి చేద్దాం అనేది నా యొక్క ఆలోచన. మనం ఎట్లా ఉన్నది, ఎవరెవరి పరిస్థితిని కూడా కొంత చర్చించుకుందాం. మన కుటుంబ పరంగా వ్యవహారం అయితే అవి కొంత మాట్లాడుకుందాం పర్సనల్గా. కానీ ఈరోజు మాత్రం ఉపాధ్యాయుడిగా అవడం అనేది చాలా మంచి విషయం. ఈరోజు సన్మానించడానికి మన ఫ్రెండ్స్ అందరు రావడం, ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం నల్గొండ టీం ప్రో కబడ్డీ పోతాడు అన్నట్టే. 98-99 బ్యాచ్ వెంకన్న మా క్లాస్మేట్. ఆయన టీచర్ జాబ్ రావడం చాలా గర్వకారణంగా ఉంది. మేమందరం ఒకలాగా ఉంటే ఆయన ఒకేలాగా ఉండేది. ఎక్కడన్నా కలిసినా కూడా వెంకన్న బాగున్నా అంటే ఆయన ఏదో రకంగా ఆయన మనసులో ఏదో ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఆ ఫీలింగ్ అనేది లేకుండా పోవాలి. చాలా గర్వకారణంగా ఉంది మాకు. ఇప్పుడు మా పిల్లలు కూడా చాలా, మా ఫ్రెండ్కి జాబ్ వచ్చింది నేను వెళ్ళిపోతున్న సత్కారానికంటే, అవునా మీ ఫ్రెండ్కి ఇప్పుడు జాబ్ రావడం ఏంటి అని చాలా సంతోషంగా పడుతున్నాడు మా బాబు కూడా. కొందరికి ఫ్రెండ్స్కు చాలా ఇబ్బందిగా పడుతున్నారు. ఎందుకంటే ఆ ఇబ్బంది అనేది తీసేసుకోవాలి. మనతోటి కొంత ఉంటుంది, భార్యాభర్తలతో కొంత ఉంటుంది, మన కన్నా పిల్లలతో కూడా కొంత ఉంటుంది. ఇప్పుడు మీరు అదంతా తీసేసుకొని ఇప్పటి నుంచి కొంచెం ముందుకు రావాలి ఫ్రెండ్స్, అందరికి చెప్తున్నా. ఇప్పుడు మన వెంకన్న గారి ఉద్యోగం వచ్చినందుకు సన్మానం చేస్తానికి వచ్చిన మీ అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. మాది 98-99 బ్యాచ్, మా 10th బ్యాచ్. మా 10th బ్యాచ్ ఫస్ట్ నుంచి కూడా చాలా ఎన్నో కష్టాలకు, అంటే సిలబస్ మారడం మాకు ఎన్నో ఇబ్బందులకు ఎదురైంది. సరే, మా అందరిలో ఒక ఉన్నతమైన ఉద్యోగం సంపాదించిన మన తెలుగు పండిట్ అయినటువంటి మన వెంకన్న గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు. వెంకన్న ఈ తెలుగు ఉద్యోగాన్ని తెలుగు పండిట్గా సంపాదించడం అతనికి వచ్చినట్టు కాదు, మా అందరికి కూడా ఆ ఉద్యోగం వచ్చిందని ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మశ్రీ గురువే నమ. అంటే గురువు స్థానంలో ఉన్న వ్యక్తి ఒక దేవుని కంటే ఉన్నతమైన వ్యక్తి. తానే ఒక్కడే కాకుండా మా పిల్లలకు, మా అందరికి కూడా మార్గదర్శకమైన వ్యక్తి. తను ఈ ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి ఈరోజు తను ఉద్యోగం సంపాదించిండు. తన కష్టాలు చిన్ననాటి నుంచి మేము చూస్తూనే ఉన్నాము. అన్నిటినీ కూడా అధిగమించి పట్టువదలని విక్రమార్కుని లెక్క తన జీవితంలో ఎన్నడూ కూడా ఓటమి ఎరగని ఆ వ్యక్తిగా తన ఈ జీవితాన్ని ఇంత విజయపదంగా నడిపించి తన జీవితంలో ముందుకొచ్చిండు. అతన్ని ఆదర్శంగా తీసుకొని మనమే కాదు మన పిల్లలనే ప్రతి ఒక్కరిని కూడా ముందుకు పోవాలి. చదువు విజ్ఞానం అనేది పెరిగేదే తప్పించి తరగంది లేదు. జీవితంలో ఎప్పుడైనా విజ్ఞానం పెరుగుతుంది తప్పించి తరగదు. మన జీవితంలో ఏది సంపాదించుకున్నా అది తరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి విద్యను సంపాదించిన వ్యక్తి తిరుగులేని వ్యక్తిగా అధిగమించి మా అందరికి కూడా ఆదర్శంగా ఉంటాడని ఇంతటితో ఈ చిన్న అవకాశం ఇచ్చిన మా అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారం.
లైఫ్ అనేది చాలా విలువైంది. అందులో ఎన్నో గోల్స్ ఉంటాయి. ఈ ఒక లాకర్ లాంటిది. ఈ బాల్య జీవితం అనేది చాలా విలువైనది. మనం బిజినెస్ పరంగా ఎంత ఎదిగినా కూడా బాల్య జీవితం మీదకి ఏది రాదు. అలాంటి తరుణంలో మా ఫ్రెండ్స్ అంతా అందరు కొంతమంది సెట్ అయ్యారు, కొంతమంది కాలేదు. కానీ పట్టు వీడిని విక్రమార్కులాగా మొదటి నుంచని ఒక తెలుగు భాషే ఒక లాంగ్వేజ్, దాన్ని చాలామంది వాల్యూ చేయరు. అలాంటి భాషకే వన్నెత్తించిన వ్యక్తి మా బెస్ట్ ఫ్రెండ్ వెంకన్న గారు. చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక తెలుగు భాష అంటే నిర్లక్ష్యంగా చూడడం జరిగేది. అలాంటి భాషను ఈరోజు ఒక విద్యావంతునిగా మా ముందు ఎదిగి ఎంతో విలువ తీసుకోవడం జరిగింది. 98, 99 బ్యాచ్ అంటే దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే అంతకుముందు ఒక 30-40 మంది విద్యార్థులు ఉంటే అందులో ఒక్కరు ఇద్దరు మాత్రమే పాస్ అయ్యేవారు. అందరూ దాదాపుగా ఫెయిల్ అయ్యేవారు. అలాంటిది మా బ్యాచ్ నుంచి సిలబస్ కూడా మారడం జరిగింది. పెద్ద సిలబస్ అంటే ఇంటర్మీడియట్ సిలబస్ లాంటివి పెట్టేవారు. అలాంటి సిలబస్ను కూడా తట్టుకొని అగనించి ఒక్కరే ఫెయిల్ అయ్యి 39 మంది పాస్ అవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు. అది ఒక గ్రేట్నెస్ అది. కాబట్టి చాలా మనం సాధించాలని, విద్యను ఎవరైనా ప్రోత్సహించాలి, గౌరవించాలి, ప్రతిభను మనం అభినందించాలి. అలా విధంగా మేము ఈరోజు మన వెంకన్న గారిని అభినందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మనం కన్న కళలు మన ద్వారా కాకపోయినా మన పిల్లల ద్వారా నిరూపించుకోవచ్చు. అలాంటి అవకాశం ఇంకా మనకుంది. కాబట్టి మనసులో ఏం లేకుండా ప్రతిభను గుర్తించాలి. మనం సాధించలేని మనకు చిన్నప్పుడు మనకు చెప్పేవారు ఎవరు లేక మనం చాలా వెనకబడిపోయాం. కానీ సింపుల్గా జస్ట్ ఒక ఇంటర్మీడియట్ అయిపోతే, ఒక టీటీ చేస్తే మరి 1:2లో మన అందరికి జాబులు వచ్చేది. మనం ఏదో పీజీలని, డిగ్రీలని లైఫ్ మొత్తం స్పాయిల్ తీసుకొని ఇవాళ మనకు తెలిసే వరకు మన సగ జీవితం అయిపోయింది. అగండి అలా కాకుండా మీ పిల్లలకు మంచి మార్గదర్శనం మీరుండి సింపుల్ సిటిజన్గా సెట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని పిల్లలను ఒక మంచి మార్గంలో సెట్ అయ్యే విధంగా మీరు ఉండాలని మా ఫ్రెండ్స్ని కోరుకుంటున్నాను. దయచేసి థ్యాంక్స్ నాకు అవకాశం ఇచ్చినటువంటి. మానవ జీవితంలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం 3 దశల్లో మన జీవితం ముగుస్తుంది. అందులో అతి మధురమైనది, తీయనైనది, స్వేచ్ఛ విపరీతమైన కలిగిన బాల్యం. ఆ బాల్యంలో నాకు చాలా చేదుగట్టాలు ఎదురైనప్పటికీ నా మిత్రులు మాత్రం నాకు వెన్నంటి నన్ను పలకరిస్తూ తరగతి గదిలో ప్రతి మిత్రుడు నాతో వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు. తదనంతరం వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబ పోషణలో వాళ్ళు స్థిరపడి వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎదిగారు. సక్సెస్ అంటే నా దృష్టిలో గవర్నమెంట్ ఉద్యోగమే కాదు, వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళ స్థాయిలో ఎదిగి నలుగురికి ఉపాధిని కల్పిస్తూ తను బతుకుతూ నలుగురికి ఉపాధిని అందిస్తూ ఉన్నారు. అదే నిజమైన సక్సెస్. కాకపోతే నా మట్టుకు నేను నా చిన్నప్పటి నుంచి కూడా ఉపాధ్యాయుని కావాలనే ఒక డ్రీమ్ పెట్టుకున్నాను. ఆ డ్రీమ్ తోటి నేను ఆ వృత్తుల్నే కొనసాగుతూ నేడు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నేను మన మహబూబాబాద్ జిల్లాలో 2nd ర్యాంక్తో వచ్చింది. మరియు దీనికి చిన్ననాటి మిత్రులు వాళ్ళు నన్ను గుర్తించి ఈరోజు ఇక్కడ చిన్న సన్మానమైన నా జీవితంలో ఇక నుంచి నాకు మధుర జ్ఞాపకంలో ఇది మొదటిదిగా భావిస్తూ ఇప్పటికీ ఎల్లవేళలా మీతో ఎప్పటికీ నా చివరి క్షణం వరకు కూడా మీతో ఉంటానని తెలియజేస్తున్నాను.